కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్స్కు శుభవార్త. మీ అందరికీ తెలిసిందే, గత డిఏ జూలై నెలలో 42% ఉన్నది 4% పెరిగి 46కు రీచ్ అయింది. ఇప్పుడు అదే 46% నుంచి మరో 4% పెరిగి 50%కు చేరనుంది జనవరి 2024లో. మీలో ఒక ప్రశ్న రావచ్చు ఇమీడియట్గా. అదేంటంటే, మనకి ప్రతి 6 నెలలకు ఒకసారి డిఏ డిక్లేర్ అవుతుంది. అది జనవరి మరియు జూలై నెలల్లో. అండ్ 3 నెలల తర్వాత అంటే జనవరి నెలలో డిక్లేర్ అయిన డిఏ మనకి మార్చి నెలలో కానీ గవర్నమెంట్ మనకి డిక్లేర్ చేయదు. అంటే ఇంచుమించుగా ఇంకా 4 నెలలు ఉందనగానే మీరు ఇప్పుడే 50% అవుతుందని ఎలా చెప్పగలుగుతున్నారని మీలో ఒక ప్రశ్న అయితే ఈ పాటికి ఖచ్చితంగా వచ్చే ఉండాలి. సో ఆ ప్రశ్నకు సమాధానంగానే నేను ఈ వీడియో చేస్తున్నాను. అది ఎలా అంటే, ఇక నుంచి ఇలాంటి మరో వీడియో మీరు చూడకుండా భవిష్యత్తులో మీకు పెరగబోయే డిఎస్ని కూడా మీరు ఎలా క్యాల్కులేట్ చేసుకోవచ్చు అనే విషయాన్ని మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుంటున్నాం. హలో, దిస్ ఇస్ సత్య గుమ్మాపు. వెల్కమ్ టు తెలుగు ఫైనాన్స్ టీవీ. సో ఈరోజు మనం డిఏని గవర్నమెంట్ ఏ బేసిస్ మీద పెంచుతుంది, ఏ మెజర్స్ని కన్సిడర్ చేస్తూ మన డిఏని 4% లేదా 5%కి తీసుకురావడం జరుగుతుంది ప్రతి 6 నెలలకు అనే విషయాన్ని తెలుసుకుందాం. దానికంటే ముందు అసలు డిఏ అంటే ఏంటి, దాని బేసిక్ మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అండ్ ఆ డిఏ దేని బేసిస్ని పెంచుతారు అనే విషయం కూడా తెలిస్తే నేను ఫర్దర్గా మీకు కంప్యూటర్ స్క్రీన్ మీద తీసుకుపోయి చూపించే విషయాలు మరింత ఈజీగా అర్థమవుతాయి. సో మొట్టమొదటిగా మనం డిఏ గురించి తెలుసుకుందాం. డిఏ అంటే డియర్నెస్ అలౌన్స్. డియర్నెస్ అలౌన్స్ అంటే ఏంటంటే, గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఆ యొక్క గవర్నమెంట్ నిత్యావసర వస్తువులు ఏవైతే కనుక రేట్స్ పెరుగుతున్నాయో, మన లివింగ్ అడ్జస్ట్మెంట్స్ ఏవైతే కనుక జరిగే మార్పులు ఉంటాయో, ఉదాహరణకి ఈరోజు ఒక ఉల్లిపాయ ధర ఒక కేజీ 20 రూపాయలు అనుకుంటే, అది ఒక 1 ఇయర్ తర్వాత 6 మంత్స్ తర్వాత అది 20 అలా 30 అయి ఉండొచ్చు. లేదా మీరు కొనే వస్తువులు, టీవీ కానీ ఇంకా ఏదైనా వస్తువులు కానీ బట్టలు కానీ ఏదైనా కానీ ప్రతి నెలకి ఆ వస్తువులు పెరుగుదల మీరు చూస్తారు, కానీ మీ శాలరీ అక్కడే ఉంటుంది కదా. దాన్ని బ్యాలెన్స్ చేయడం కోసం ఏదైతే కనుక మీకు అమౌంట్ రిలీజ్ చేయడం జరుగుతుందో, అలవెన్స్ ఏదైతే ఇవ్వడం జరుగుతుందో దాన్ని డి అని పిలుస్తారు. ఇప్పుడు ఈ చెప్పిన మాటల్లోనే మీకు అర్థమైపోయి ఉంటుంది దేని బేసిస్ని పెంచుతున్నారు. దాన్నే ఏఐసిపి అని అంటారు, అంటే ఆల్ ఇండియా కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్. దీన్ని బేస్ చేసుకుని మన యొక్క డిఏ ఎంత పర్సెంటేజ్ పెంచాలనేది డిసైడ్ చేయడం జరుగుతుంది. సో ఈ ఏఐసిపి అనేది ఒక సర్వే రూపంగా అనుకోవచ్చు. అంటే ఆల్మోస్ట్ 133 రిటైల్ మార్కెట్స్ ద్వారా రేట్స్ సేకరించడం జరుగుతుంది. ప్రతి నెల కూడా ఇది చేయడం జరుగుతుంది. ప్రతి నెల ఆ పర్టికులర్ వస్తువులు, అంటే ముఖ్యంగా నిత్యావసర వస్తువుల గురించి మనం మాట్లాడితే తిండి, బట్ట అండ్ రెసిడెన్సీ, వీటి విషయాల్లో ఏవైతే కనుక రేట్స్ పెరగడం జరుగుతుందో ఆ పెరుగుదలని గవర్నమెంట్ గుర్తించి ఇంత ఒక ఎంప్లాయ్ మీద ఒత్తిడి పడుతుంది, సో ఇంత డిఏ పెంచాలి అని ఒక పాయింట్స్ ద్వారా డిక్లేర్ చేయడం జరుగుతుంది. దాన్నే ఏఐసిపిఎన్ పాయింట్గా పిలుస్తాము. ఇప్పుడు మనం కంప్యూటర్ స్క్రీన్స్కి వెళ్ళి తెలుసుకుందాం అసలు ఈ ఏఐసిపిఎన్ ఏ విధంగా చార్ట్స్ ఉంటాయి, ఏ విధంగా దాని బేసిస్ మన డిఏ పెరుగుతుందనే విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. చలో, లెట్స్ గో టు కంప్యూటర్ స్క్రీన్. వెల్కమ్ టు తెలుగు ఫైనాన్స్ టీవీ ల్యాప్టాప్ స్క్రీన్. ఇక్కడ మనం మన బ్రౌజర్ ఓపెన్ చేస్తున్నామండి. బ్రౌజర్ ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇక్కడ సింప్లీ గూగుల్లో వెళ్ళి జీ సర్వెంట్స్ అని టైప్ చేయండి. జీ సర్వెంట్స్, ఓకే. ఎంటర్ కొట్టిన తర్వాత మీకు కనబడుతున్న ఫస్ట్ లింక్ ఏదైతే ఉందో gservants.com, దీన్ని మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మీకు ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అవుతుంది. ఇది కంప్లీట్ గవర్నమెంట్ సర్వెంట్స్ తాలూకు ఇన్ఫర్మేషన్ ఈ వెబ్సైట్లో మీకు అవైలబుల్ ఉంటుంది. దీంట్లో మనకి ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే ఈ పోర్షన్, ఎక్స్పెక్టెడ్ డిఏ క్యాల్కులేటర్ ఫ్రమ్ 2024. ఈరోజు వీడియోలో మనం 2024 జనవరిలో పెరగబోతున్న డిఏ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇది మనం క్లిక్ చేద్దాం. ఇది మనం క్లిక్ చేస్తున్నాం. క్లిక్ చేసిన తర్వాత ఇలా యాడ్స్ ఓపెన్ అయితే కనుక సింప్లీ క్లోజ్ చేయండి. డౌన్కి రండి. డౌన్కి వస్తే మీకు ఇక్కడ క్యాల్కులేటర్ చూడండి ఓపెన్ అయింది. ఈ క్యాల్కులేటర్లోకి వెళ్ళక ముందు చిన్న బేసిక్స్ మాట్లాడుకుందాం. ఇక్కడ మీరు చూడండి, క్యాల్కులేటర్ ఫర్ డిఏ ఫ్రమ్ 2024, ఓకే. దీంట్లో జనవరి 2024 డిఏ క్యాల్కులేటర్, the average 12 months of AICPIN, All India కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ గురించి మనం ఇందాక ఆల్రెడీ మాట్లాడుకున్నాం.
ఇది దీన్ని బేస్ చేసుకుని ఈ క్యాల్కులేటర్ అయితే కనుక ఇక్కడ డిజైన్ చేయడం జరిగిందండి. దీంట్లో చూడండి మనకి ఈ ఆఫ్టర్ రిలీజ్ ఆఫ్ సిపిఐ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఎప్పుడెప్పుడైతే రిలీజ్ అవుతుందో అది ఎవ్రీ మంత్ రిలీజ్ అవుతుంది. సరిగ్గా గమనించండి, ఎవ్రీ మంత్ రిలీజ్ అవుతుంది. Jan 24th calculator will tell you the approximate increase in the rate of DA. సో మనం డౌన్లోకి వస్తే ఇక్కడ చూడండి బేస్ పాయింట్స్. ఈ బేస్ పాయింట్ మీరు అబ్జర్వ్ చేస్తే 2016లో 100 ఇండెక్స్గా తీసుకోవడం జరిగింది. 2016 మనకు తెలిసిందే 7th పే కమిషన్ యొక్క ఇంప్లిమెంటేషన్ ఇయర్ అది. అప్పటి నుంచి 100 తర్వాత ఎంతైతే పెరుగుతూ వచ్చిందో ఈ ప్రైస్ ఇండెక్స్ అనేది, దీన్ని బేస్ చేసుకుని ఈ డిఏ కూడా పెంచుకుంటూ రావడం జరిగిందనమాట. సో ఇప్పుడు మనకు గుర్తున్నంత వరకు చూస్తే జూన్ నెలలో మన యొక్క డిఏ పెరగడం జరిగింది. ఓకేనా, అంటే జూన్ నెలల యొక్క ఇండెక్స్ని ఆధారం చేసుకుని జూలైలో పెరగడం జరిగింది. జూన్ నెలలో ఇండెక్స్ వచ్చి 136.4 వచ్చితే మన యొక్క డిఏ 46.25కి పెరిగింది. అంటే 42 ఉన్న మన డిఏ అది పెరిగి 46కి వచ్చింది. సో అదే మన 4%గా డిక్లేర్ చేయడం జరిగింది. ఇప్పుడు నేను మీ విషయంలోకి వస్తే డిసెంబర్లో ఏదైతే కనుక సిపిఐ ఉండబోతుందో, ఇక్కడ చూడండి సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ 4 ఖాళీగా ఉన్నాయి. కానీ ఇక్కడ మాత్రం 50% వస్తుందని నేను చెప్పడం జరుగుతుంది. ఇక్కడ 50% అవుతుంది గ్యారంటీగాని మనం మాట్లాడుకోగలుగుతున్నాం. అది ఏ విధంగా అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ ఈ క్యాలిక్యులేటర్లో మనం ఈ ఇండెక్స్ యొక్క ఇన్పుట్స్ ఇవ్వగలిగితే కనుక ఇది మనకు తెలుస్తుంది. సో ఇది ఎలా ఇవ్వాలనే విషయం తెలుసుకోకముందు మనం వేరే ట్యాబ్ ఓపెన్ చేయాలి. వేరే ట్యాబ్ ఓపెన్ చేసి ఇక్కడ సింప్లీ ఏఐసిపిఐఎన్ అంటే ఆల్ ఇండియా కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఏఐసిపిఎన్ అని టైప్ చేసి సబ్మిట్ చేయండి. ఈ కనబడుతున్న ఈ ఫస్ట్ లింక్ ఏదైతే ఉందో దీన్ని మనం క్లిక్ చేయాలి. ఇది మీరు గుర్తుపెట్టుకుంటే స్కిప్ చేయకుండా జాగ్రత్తగా వినండి. ఇది మనం గుర్తుపెట్టుకోగలిగితే ఎవ్రీ జూన్ నెలలో, డిసెంబర్ నెలలో మన యొక్క పెరగబోయే డిఏని అంచనా వేయడం చాలా ఈజీ అవుతుంది. సో నేను ఇప్పుడు దీన్ని ఫస్ట్ లింక్ క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేయగానే ఈ విధంగా అయితే వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇది ఏంటంటే వెబ్సైట్ చూడండి, గవర్నమెంట్ వెబ్సైట్ ఇది. లేబర్ బ్యూరో, మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఈ వెబ్సైట్లో మనకి ఈ ఇండెక్స్ యొక్క వివరాలు అయితే దొరకడం జరుగుతుంది. కిందకి డౌన్లోకి వెళ్తే ఇక్కడ చూసారా, ఈ ఇండెక్స్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇక్కడ దొరుకుతున్నాయి మనకి. కానీ ఆల్రెడీ డిక్లేర్ చేసేస్తున్న వివరాలు, గవర్నమెంట్ రిలీజ్ చేసిన ప్రెస్ నోట్స్ కూడా దీంట్లోనే దొరుకుతున్నాయి. అది ఎలా అంటే ఇక్కడ రండి, ప్రెస్ రిలీజ్. ఇక్కడ చూసారు అక్టోబర్ మంత్ ఉంది. ఇది నేను క్లిక్ చేస్తున్నాను. ఇది ఓపెన్ అయింది. మళ్ళీ వెనక్కి వచ్చి రీఫ్రెష్ చేసి మళ్ళీ ప్రెస్ రిలీజ్లోకి వెళ్ళి ఫస్ట్లో ఇంకో అక్టోబర్ అని చూస్తారో అది మళ్ళీ పైకి వెళ్ళిపోతుంది. గమనించండి, నేను రీఫ్రెష్ చేస్తే అది మనకు దొరుకుతుంది. క్లిక్ చేశాను అంటే ఈ రెండిట్లో కనబడుతున్న ఈ ఫస్ట్ లింక్స్ ఏవైతే ఉన్నాయో ప్రెస్ రిలీజ్లో, నేను దీంట్లో వచ్చిన ఈ ఫస్ట్ 2 లింక్స్ క్లిక్ చేశాను. క్లిక్ చేస్తే మనకి వేరే ట్యాబ్స్ ఓపెన్ అయ్యాయి. ఈ వేరే ట్యాబ్స్ గురించి మనం కొంచెం 2 నిమిషాలు డిస్కస్ చేద్దాం. అప్పుడు మనకు క్లారిటీ వస్తుంది. ఫస్ట్ నేను దీని గురించి చెప్పబోతున్నా. దీన్ని సరిగ్గా చూడండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ లేబర్ ఎంప్లాయ్మెంట్, లేబర్ బ్యూరో, చండీగఢ్. డేట్ చూడండి 30 నవంబర్ 2023. ఇది ఆ రోజున రిలీజ్ చేయడం జరిగింది. 2026 బేస్ పాయింట్ 100 చెప్పిన తీసుకుంటే మన అన్ని స్టేట్స్ యొక్క వివరాలు దీంట్లో ఇవ్వడం జరిగింది. ఏపీ, అస్సాం, బీహార్, చండీగఢ్, లైక్ ఢిల్లీ, ఒడిస్సా, పంజాబ్, రాజస్థాన్, తెలంగాణ, తమిళనాడు. సో ఇప్పుడు చూడండి మన దాని గురించి మనం మాట్లాడదాం. ఉదాహరణకి ఏపీలో గుంటూరు తీసుకుంటే కనుక, గుంటూరులో 2016లో ఉన్న ప్రైస్ ఇండెక్స్ 100 అనుకుంటే కనుక సెప్టెంబర్లో 146కి వెళ్ళింది. అది అంటే మన యొక్క ఖర్చులు అంత పెరిగాయని అర్థం. అలాగే అక్టోబర్ నెలలో తీసుకుంటే 147. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే సిటీ టు సిటీ మారుతుంది. ఇక్కడ గుంటూరులో 146 ఉంటే నెల్లూరులో 136 ఉంది, విశాఖపట్నంలో 152 ఉంది. దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది, మూడిట్లో ఏ సిటీలో ఖర్చులు ఎక్కువ మీరే అంచనా వేసుకోండి. అలాగే అక్టోబర్ నెలలో కూడా చూడండి, 147 నెలలో 138 ఉంది నెల్లూరులో, విశాఖపట్నంలో 153 ఉంది. అంటే ఓవరాల్గా మీరు గమనిస్తే ఇక్కడ
పెరుగుదల కనబడుతుంది. 146 157, 136 138, 150 నుంచి 153 అన్ని చోట్ల పెరిగింది. దీన్ని బేస్ చేసుకుని మన డిఏ పెరుగుతుంది. ఇది ఒక స్టేట్ది కదా. మనం సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ విషయంలోకి వస్తే అన్ని స్టేట్స్ది తీసుకుని ఇక్కడ కామన్గా కిందకు వస్తున్నాను, జాగ్రత్తగా గమనించండి. ఆల్ ఇండియా ప్రైస్ ఇండెక్స్, ఇక్కడ అన్ని స్టేట్స్ది యావరేజ్గా తీసుకుని సెప్టెంబర్ నెలలోది 137, అక్టోబర్ నెలలోది 138కి డిసైడ్ జరిగింది. ఇప్పుడు ఈ విషయాన్ని ఎక్కడికి ఇలా గుర్తుపెట్టుకుందాం, ఇక్కడికి ఆపుదాం. దీన్ని బేస్ చేసుకుని వేరే లెటర్లోకి వెళ్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక ప్రాపర్గా ఒక ప్రెస్ రిలీజ్ అయితే ఇచ్చేసిందండి. ఎప్పుడు ఇచ్చింది చూడండి, 30 నవంబర్లో. 30 నవంబర్కి ఇది ఎప్పుడుది లెటరు? 30 నవంబర్, రైట్. ఇది కూడా 30 నవంబర్. సో 30 నవంబర్ 23న మనకి ప్రెస్ రిలీజ్ చేసిన తర్వాత చెప్పింది ఏంటంటే, మన యొక్క రెగ్యులర్ ఖర్చులు, మన యొక్క భోజన విషయాలు, మన బట్టి దీంట్లో చూడండి, ఇక్కడ చూడండి, ఫుడ్ అండ్ బెవరేజెస్, పాన్, సుపారీ, టొబాకో, క్లోతింగ్, ఫుట్వేర్, హౌసింగ్, ఫ్యూయల్ అండ్ లైట్, ఈ అన్ని విషయాలని మధ్య దృష్టిలో పెట్టుకుని ఈ సెప్టెంబర్ నెలది 137 కానీ అక్టోబర్కి 138 కానీ డిసైడ్ చేసామని ప్రెస్ రిలీజ్ చేసింది గవర్నమెంట్. ఇప్పుడు మనం అసలు క్యాలిక్యులేటర్లోకి వెళ్తున్నాం. గుర్తుపెట్టుకోండి, సెప్టెంబర్ నెలది ఎంత ఉంది? సెప్టెంబర్ నెలది 137, అక్టోబర్ది 138. నేను ఇప్పుడు అక్కడికి వస్తున్నా క్యాలిక్యులేటర్లో. సెప్టెంబర్ నెలలో 137.5, అక్టోబర్ నెలది 138.4. 138.4 చూస్తూ ఉన్నారా? ఇక్కడ ఇది వెళ్తుంది. ఇప్పుడు నవంబర్, డిసెంబర్ మనకు తెలియదు. నవంబర్ నెలది ఈ నెల డిసెంబర్ 29కి రిలీజ్ చేస్తున్నామని అనౌన్స్ చేయడం జరిగింది. సో ఈ వీడియో మీరు చూసిన తర్వాత డిసెంబర్ 29కి ఒకసారి సేమ్ ప్రొసీజర్ మీరు అందరూ చేయండి. ఎంతైతే కనుక ఇండెక్స్ డిక్లేర్ చేస్తుందో గవర్నమెంట్ అంతే ఇక్కడ ఇవ్వండి. ఉదాహరణకి 138 ఇక్కడ ఉంది కాబట్టి మనం పెరిగింది అని అనుకోవద్దు, సేమ్ ఇద్దాం. 138.4 ఇద్దాం. అప్పుడు చూడండి 49.6కి చేరింది. మళ్ళీ పెరగలేదు అనుకుందాం, అప్పుడు కూడా సేమే ఇద్దాం, 138.4 ఇద్దాం. అప్పుడు చూడండి 50, మనం అనుకున్నది జరిగింది. గమనించారా? సో ఇక్కడ ఎక్స్పెక్టెడ్ డిఏ ఏదైతే ఉందో, ఎక్స్పెక్టెడ్ డిఏ ఫ్రమ్ జనవరి, ఇది 2024, ఇక్కడ బై మిస్టేక్ వచ్చింది, ఇట్లా 50% అని కన్ఫర్మ్ అయిపోయింది. ఒకవేళ మీరు అనుకోవచ్చు 138.4 ఎందుకు అవ్వాలి, 138 ముందు కూడా తగ్గొచ్చు కదా, ఎందుకంటే ఇక్కడ ఆగస్ట్ నుంచి సెప్టెంబర్ తగ్గింది కదా. గమనించండి, ఆగస్ట్ నుంచి సెప్టెంబర్లో తగ్గింది. సో ఇక్కడ కూడా తగ్గొచ్చు కదా అనుకుంటే మనం ఆ తగ్గిన ధర వేద్దాం, 137.5 తీసుకుందాం. ఓకేనండి. అలాగే ఇక్కడ కూడా 137.5 తీసుకుందాం. అప్పుడు కూడా చూడండి 50.1, అంటే మనకి 50 రాయడం కన్ఫర్మ్ అని అర్థమైపోయింది. సో ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, జనవరి నుంచి డిఏ 50% అయిపోయిందని కన్ఫర్మ్ అయిపోయింది. ఇది ఇంకో 2 నెలల్లో డిక్లేర్ అయిపోతుంది, మీరు తెలుసుకోవాలి. రెండోది, 50% డిఏ అయిన తర్వాత మన అలౌన్స్లో చాలా మార్పులు జరగనున్నాయి. అవి ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో చేయబోతున్నా. డెఫినెట్గా వాచ్ చేయండి. కంప్లీట్లీ చాలా వాల్యుబుల్ కంటెంట్ ఈ నెక్స్ట్ వీడియోలో దీన్ని బేస్ చేసుకుని రాబోతుంది. చలో, కంగ్రాచులేషన్స్, మీ డిఏ 4% ఇంక్రీజ్ అయ్యి 50%కి రీచ్ అవబోతుంది జనవరి 24 నుంచి. దాన్ని చెక్ చేసుకునే విధానానికి కావాల్సిన 2 సైట్స్ మీకు ఇక్కడ వివరంగా చెప్పడం. మీకు కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను ఇక్కడ. సో మీకు ఈజీ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. సో గైస్, మీకు బాగా అర్థమైందని భావిస్తున్నాను. ఇక నుంచి మీ యొక్క డిఎని మీరే క్యాల్కులేట్ చేయొచ్చు, ప్రెడిక్ట్ చేయొచ్చు, ముందుగానే ఎంత పెరగబోతుంది అనే విషయాల్ని ఈజీగా మీ అంతటా మీరు ఇలాంటి మరో వీడియో చూడకుండా చెక్ చేయడం జరగడం చాలా ఈజీ. సో ఇలాంటి మరెన్నో వాల్యుబుల్ అండ్ హైలీ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ నేను ఈ ఛానల్ ద్వారా మీకు అందిస్తూ ఉంటాను. ఫుల్ ఫైనాన్స్ నాలెడ్జ్ ఈ ఛానల్లో. సైనింగ్ ఆఫ్, సత్యగుమ్మాపు.